వెల్కమ్ బ్యాక్. ఇక మనతో జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ జైన్ వారితో మాట్లాడదాం. దాసరి కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. అనలిస్ట్ బాలా గారు మాట్లాడినన్ని వినే ఉంటారు మీరు. సో మీరేం చెప్తారు దాసరి కిరణ్ గారు? ఏకీభవిస్తారా ఆయన మాట్లాడిన అంశాలతోటి? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, చాలా బాధగా ఉంది ఈరోజు డిబేట్లో జరుగుతున్న చర్చకు సంబంధించి మాటలు ఎవరైతే విశ్లేషకుడుగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారో చాలా బాధ కలిగింది. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రోజు నుంచి ఏ కుటుంబంలో ఎక్కడ గొడవ జరిగినా కూడా వాళ్ళు కత్తులు తీసుకుని పొడిసేసుకోవాలి. ఏ కుటుంబంలో ఏ చిన్న మనస్పర్ధలు వచ్చినా వాళ్ళ అంత్యక్రియలకు కానీ వాళ్ళ చనిపోయినా కానీ వీళ్ళు వెళ్ళకూడదు. తండ్రి కూతుర్ని విడదీసేస్తారు, అన్న చెల్లెల్ని విడదీసేస్తారు, లేకపోతే అక్క తమ్ముళ్ళనో లేకపోతే అన్న తమ్ముళ్ళనో విడదీసేలాగా వీళ్ళ మాటలు ఉన్నాయి. ఖచ్చితంగా ముద్రగడ క్రాంతి గారు సార్ ఆయన మాట్లాడిన తర్వాత మీరు క్వశ్చన్స్ కొంతసేపు మనం మాట్లాడివ్వాలి కదా. కంగారు పడకండి, మీరు మాట్లాడింది ఏమి పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి లేదు, చాలాసేపు విన్నాం కదా, వినండి. ముద్రగడ గారు ఒక పట్టుదల ఉన్న మనిషి, అది మనందరికీ తెలుసు. ఆయన ఒక మాట పట్టుకున్నారంటే ఆ మాటని అది ఎంత దూరమైనా వెళ్ళే మనిషి. అదే విధంగా ఆయన చేసిన శబదానికి ఈ రోజున శబదాలకు ఎవరు నిలబట్టలేదు ఆ మాట మీద. చాలా మంది 2024లో కూటమి ప్రభుత్వం వస్తే మేము రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం, బట్టలు సర్దుకుని వేరే ఊరు వెళ్ళిపోతాం అని చెప్పిన వాళ్ళెవ్వరూ కూడా మాట మీద నిలబడలే. కేవలం మాట మీద నిలబడి అందరూ వద్దని విభేదించినా కూడా పేరు మార్చుకున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అయితే ఆయన చాలా స్ట్రాంగ్ మనిషి అని మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ముద్రగడ క్రాంతి గారు స్వయంగా ఆయనకు పుట్టిన కూతురు. ఇప్పుడు ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న రాజకీయ ఆలోచన, లేకపోతే ఇండివిజువల్గా ఉండటం అనేది ఖచ్చితంగా హెరిడేటరీగా ఆమెకు కూడా వస్తాయి. సేమ్ క్వాలిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ముద్రగడ గారి కూతురు ముద్రగడ గారి లాగా ఉండకుండా ఎలా ఉంటది? ఇప్పుడు కుటుంబంలో 1,00,000 గొడవలు ఉంటాయి బ్రహ్మనాయుడు గారు, 1,00,000 ఆలోచనలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయాల భేదాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు బాలాగారి ఇంట్లోనే ఏదో గొడవ జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, మనం ఏం చెప్తాం యాజ్ ఏ ఫ్రెండ్ గా, ఎలా జరుగుతాయిలే, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అలా అని చెప్పి మీరు విడిపోతారా ఏంటి అని చెప్పి మనం కుటుంబాలను కలిపే ప్రయత్నం చేస్తాం. కానీ కుటుంబాలను విడదీసే ప్రయత్నాలు చెయ్యి. దౌర్భాగ్యం ఏంటంటే నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది కుటుంబ సభ్యుల కన్నా కూడా. వీళ్ళు ఆ ప్రాంతం మొత్తాన్ని ఓవర్టేక్ చేసేసి వాళ్ళు ఎక్కడ అధికార లాంఛనాలు యాక్సెప్ట్ చేసేస్తారు అని చెప్పి వీళ్ళే హడావిడి. అంబటి రాంబాబు గారు కానీ, జక్కంపూడి గణేష్ కానీ, ఇట్లా ఉన్న అక్కడ జనమంతా కూడా వాళ్ళ హడావిడి ఎక్కువైపోయింది. వాళ్ళు క్రెడిట్ తీసుకోవాలి, ముద్రగడ గారికి మేమే అన్ని దగ్గరుండి చేసామని క్రెడిట్ తీసుకునే ఆలోచన కనపడతా ఉంది. ఈ రోజున ముద్రగడ గారు చిన్నప్పటి నుంచి కుమార్తెను ఎలా పెంచుంటారు? ఈ రోజున మన ఇళ్లలో కూడా పిల్లలు ఉన్నారు, మనం ఎలా పెంచుతాం వాళ్ళని? ఆడపిల్లలకి ఏం చెప్పి పెంచుతాం? అమ్మా ఇండివిజువల్గా ఉండాలి, మీరు స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మంచిగా నిర్ణయాలు తీసుకోవాలనే కదా పెంచుతాం. ఆయన కూడా అలాగే పెంచుంటారు కదా, గుండెల మీద ఎక్కి ఆడుకుని ఉంటది కదా ఆవిడ కూడా ముద్రగడ గారికి. ఈ రోజు నా కుటుంబంలో భేదాలు రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆస్తి తగాదాలు కావచ్చు, అభిప్రాయ భేదాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. అంత మాత్రాన ఇప్పుడు ఆయన ఒక శబదం చేసి మొండి పట్టు కూర్చున్నారు. అది వాళ్ళిద్దరి మధ్య ఒక వ్యక్తిగత అంశంగా మనం చూడాలి. ఈ రోజున ఈయనకి ఏదైతే ఒక రాజకీయ పార్టీకి నేను ఎలైన్ అవ్వాలి, రాజకీయ పార్టీలో నేను పనిచేయాలని చెప్పి ముద్రగడ గారు ఎలా అనుకున్నారో, ఒకవేళ రాజకీయం గురించే వాళ్ళకి గొడవ అయితే గనక ముద్రగడ క్రాంతి గారికి కూడా ఆవిడకి హక్కు ఉంటది. ముద్రగడ గారి కూతురుగా ఆయన బ్లడ్ ఫ్లో అవుతున్న వ్యక్తిగా ఆవిడకి కూడా హక్కు ఉంటది. ఆవిడ ఒక పార్టీని ఎంచుకుని ఆ పార్టీలో పనిచేసి రాజకీయంగా ఎదిగే హక్కు ఉంటది. కొడుక్కే హక్కు ఉంటుందా? కూతురికి హక్కు ఉండదా? కూతురికి కూడా హక్కు ఉంటది. ఆ హక్కుగానే ఆవిడ వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేసి ఉండొచ్చు, ఏం చేయాలి, మనం అయితే ఏం సలహా చెప్తాం? సరే ఏదో పార్టీలో ఉంటున్నారు కదా, ఎక్కడో చోట ఉంటున్నారు కదా, ఎక్కడున్నా మంచిగా ఉండాలి మన కుటుంబ సభ్యులు, ఏ పార్టీలో ఉన్నా అని చెప్పి మనం చెప్పాలి. ఇప్పుడు అన్నదమ్ములు వేరువేరు పార్టీలో ఉండట్లేదా? అక్క తమ్ముళ్ళు వేరువేరు పార్టీలో ఉండట్లేదా? ఇప్పుడు జగన్ గారు షర్మిల గారు వేరువేరు పార్టీలో ఉండట్లేదా? అలా అని చెప్పి వాళ్ళ నాన్నగారి సమాధి దగ్గరికి షర్మిల గారిని రావద్దని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న కాక మొన్నేగా సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించింది. అలాంటిది మీరు ముద్రగడ క్రాంతి గారిని ఎట్లా ఆపుతారు? మీరు రావద్దని ఎట్లా చెప్తారు? ఆవిడకి బై బర్త్ వచ్చిన హక్కుని తండ్రిగా ముద్రగడ పద్మనాభం గారు చనిపోయినప్పుడు ఆ కూతురికి ఉన్న హక్కుని మీరు ఎట్లా ఆపుతారు? ఏదైనా గొడవలు ఉండొచ్చు, రేపొద్దున కుటుంబం కలిసిపోతుంది. కుటుంబం మధ్యలో గొడవలు ఉన్నప్పుడు కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నం చేయాలి.
మనం కుటుంబం మధ్యలో చిచ్చు పెట్టి అక్కడ మీరు రాజకీయంగా ఏదో సాధిద్దాం అనుకుంటే ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు బాలా గారు ఏమంటారంటే ఆయన అడ్వకేట్ గా ఉమ్. తమ కుటుంబం ముద్రగడ గారి కుటుంబ సభ్యులు కానీ ఆయన బతికున్నప్పుడు కూడా కొన్ని చెప్పినటువంటి అంశాలు ఆయన కుటుంబం అంతా కూడా మాకు అధికారిక లాంఛనాలు వద్దు అని తిరస్కరించినప్పుడు పోలీసులు మీరు ఎలా వెళ్తారు వద్దన్నప్పుడు ఎలాగ వెళ్తారు వెళ్ళినప్పుడు మాకు వద్దని వాళ్ళు తిరస్కరిస్తే వాళ్ళ మీద రివర్స్ కేసులు ఎలా పెడతారని క్వశ్చన్ చేస్తున్నారు. సార్ జాగ్రత్తగా వాస్తవాలను వక్రీకరించకుండా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రభుత్వం పంపించింది పార్టీ తరపునో లేకపోతే వ్యక్తిగత కెపాసిటీలో కాదు. ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు, పలు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, లేకపోతే ఎంపీగా పనిచేశారు. ఆయన అంత సేవ చేశారు ప్రజలకి అనే గౌరవంతో ఆయన చనిపోయినప్పుడు శత్రువు అయినా సరే మనం వెళ్తాం సార్ నార్మల్ గా. ఇప్పుడు ఎవరికైనా మీకు ఇంకో ఎవరికో వ్యక్తికి గొడవ అయింది, ఫంక్షన్ కి శుభకార్యానికి వెళ్ళకపోయినా చావుకి వెళ్ళాలని అంటారు. అది పక్కన పెడితే ప్రభుత్వం ఆయనకు ఒక గౌరవ సూచకంగా, ముద్రగడ గారికి ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు కదా, పార్టీల పరంగా మనం తిట్టుకోవచ్చు, పార్టీల పరంగా మేము కూడా విభేదించాం. ప్రభుత్వం టీడీపీ మెజారిటీ సార్ అక్కడ ప్రభుత్వం అనేది, అందుకనే ముద్రగడ గారి ఇంట్రెస్ట్ లేదనేది వారు అనేది. సార్ ప్రభుత్వాన్ని పార్టీలు స్థాపిస్తాయి, ప్రభుత్వం స్థాపించిన తర్వాత ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుంది. ఇప్పుడు టీడీపీ పార్టీ ముద్రగడ గారిని వ్యతిరేకించవచ్చు, జనసేన పార్టీ ముద్రగడ గారిని వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం అన్నారు కదా, ఆగండి, ఏం లేదండి ప్రభుత్వం అన్నారు కదా, మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ ప్రభుత్వం రాసుకోండి, మీరు రాసుకోండి, ఏం చేసింది ఈ ప్రభుత్వం, దానికి కూడా మీరు ఆన్సర్ రాసుకోండి, మీరు రాసుకోండి. ఓకే ఓకే కిరణ్ గారు వచ్చినప్పుడు చెప్పండి. ఇక్కడ పార్టీల పరంగా ఆయనకు పంపించింది కాదు, ఆయన మాజీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయన దక్కాల్సిన గౌరవం ఆయన దక్కాల్సిన గౌరవం మీరెవరండి ఆపడానికి? అంటే ఇప్పుడు ఆయనకి గౌరవ వందనం దక్కితే లేకపోతే అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తే ప్రజలందరూ కూడా కూటమిని ఏమన్నా పాజిటివ్ గా అనుకుంటారని మీ భయపడుతున్నారా? అక్కడ గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? ఓకే ఓకే అంబటి రాంబాబు గారి మీద పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు, లేకపోతే ఒక ప్రభుత్వ పరమైన ఒక కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పి కేసు పెట్టుండొచ్చు. అవును, అంతేగాని ఇంకోటి గురించి కాదు. రీసెంట్ గా అంబటి రాంబాబు గారి ప్రవర్తన మీరు చూడండి. ఆయన వయసులో ఆ దూకుడేంటి, ఆ ఎగబడ్డం ఏంటి, పోలీసుల మీదకి దూసుకెళ్ళటం ఏంటి, ఆయన్ని చూసి మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యేలాగా మనం ఉండాలి తప్ప మనం అట్లా బిహేవ్ చేస్తే మనం చూసి ఏమి నేర్చుకుంటారు? అంబటి రాంబాబు గారు ఒక పాలసీ మీద మాట్లాడితే అంబటి రాంబాబు గారిని చూసి ఓకే అంబటి రాంబాబు గారు మంచి వక్త, ఆయన పాలసీని ఇట్లా స్టడీ చేస్తారు, ఇట్లా ఆలోచిస్తారు, ఇట్లా మాట్లాడతారు, ఆయనలాగా మనం మాట్లాడాలని చెప్పి మీరు నేను ఇన్స్పైర్ అవుతాం. ఆయన అట్లా బిహేవ్ చేసి పోలీసుల మీద వెళ్తుంటే పోలీసులకి వద్దని చెప్పే విధానం కూడా ఒకటి ఉంటది, వాళ్ళ కుటుంబ సభ్యులు సున్నితంగా తిరస్కరించే పద్ధతి కూడా ఒకటి ఉంటది. ఆ ప్రాసెస్ చేస్తుంటే మేబీ గవర్నమెంట్ అక్కడ వాళ్ళకి పోలీసుల్ని ఆ కార్యక్రమం చేయడానికి పంపించుండకపోవచ్చేమో. సో ఒక డ్యూ ప్రాసెస్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వకుండా మేము హడావిడి చేస్తాం, మేము తోసేస్తాం, మేము బ్యారికేడ్లను తంతాం అంటే అది కరెక్ట్ కాదు. మోరోవర్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ముద్రగడ క్రాంతి గారిని ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఆవిడకి బై బర్త్ వచ్చిన హక్కుని అదైతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు వీళ్ళు చేసిన. ఇప్పుడు బాలాగారు అన్నారు కదా క్రాంతి గారి వల్ల ఆయన ప్రెజర్ ఎక్కువై ఆయన చనిపోయాడు అని చెప్పేసి. సార్ ఇట్లాంటిది పక్కన పెట్టండి సార్. ఇప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయారో ఎవరికి తెలియదు. ఎప్పుడో చాలా కాలం క్రితం ఆయన ఒక వీడియో మాట్లాడారు, అది ఎప్పుడు జరిగింది 8 సంవత్సరాల క్రితం